ప్రతికూల ఆలోచనలు లేదా నెగటివ్ థింకింగ్ ఇవి ఒక మనిషిని విజయం వైపు వెళ్లకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు ప్రతి క్షణం ఒత్తిడికి గురయ్యేలా చేస్తాయి. కాబట్టి నెగటివ్ ఆలోచనలను తగ్గించుకోవాలి. కొంతమందికి నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఏమీ జరగకుండానే ఏమైనా జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఏ చిన్న పని చేయాలన్నా వారిలో మొదలయ్యేవి ప్రతికూల ఆలోచనలే. ఇలా ప్రతిసారి ప్రతికూల ఆలోచనల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. మిమ్మల్ని విజయం వైపు వెళ్లకుండా అడ్డుకునేవి కూడా ఈ ఆలోచనలే. కాబట్టి వాటిని మీ మనసులోంచి తీసేస్తే మీకు విజయం అంతగా దగ్గరవుతుంది. ప్రతికూల ఆలోచనల వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. కాబట్టి నెగటివ్ ఆలోచనలను వదిలించుకోవాలి. నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మీరు నచ్చిన పనులు చేయాలి. పుస్తకాలు చదవడం, పాటలు వినడం, వాకింగ్కి వెళ్ళడం వంటి వాటి ద్వారా మనసును మళ్లించుకోవచ్చు. అప్పటికీ ఆలోచనలు వస్తే ఎవరైనా మనసుకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడటం, అలా మనసును మళ్లించడం ద్వారా ఆలోచనలను తగ్గించుకోవచ్చు. సానుకూల ఆలోచనలను పెంచే పుస్తకాలు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. వాటిని తెచ్చుకొని ప్రతిరోజు చదవడం ద్వారా మీ ఆలోచనలను మార్చుకోవచ్చు. మీకు నచ్చని విషయాలను ప్రతిరోజు డైరీలో రాయడం అలవాటు చేసుకోండి. మనసులోంచి విషయాలు బయటికి పోతే వాటి వల్ల కలిగే ఆలోచనలు తగ్గుతాయి. అందుకే ఎక్కువ మంది డైరీని రాస్తూ ఉంటారు. గొప్ప వ్యక్తులకు డైరీలు రాసే అలవాటు ఉంది. సానుకూలమైన మాటలు మాట్లాడేవారు నెగటివ్ మాటలకు దూరంగా ఉండే వారితోనే స్నేహం చేయండి. మనసు అంటేనే ఆలోచనల మూట. మనసులో ఏవో ఆలోచనలు నిత్యం నడుస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలు 90% సానుకూలమైనవి అయితేనే మనం జీవితంలో సంతోషంగా జీవించగలం. ఒత్తిడి, అసంతృప్తితో జీవించే వాళ్లకు ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలే వస్తాయి. కనుక జీవితంలో మీరు సంతోషాన్ని చిన్న చిన్న విషయాల్లోనే వెతుక్కోవాలి. అలా అయితేనే ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. వైఫల్యం గురించి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే విజయం గురించి ఆలోచించడం ప్రారంభించండి. ఏదైనా చెడు జరుగుతుందేమో అని ఒక నెగటివ్ థింకింగ్ మొదలవ్వగానే మీకు నిరాశ కలిగితే మీ జీవితంలో జరిగిన మంచిని ఒకసారి గుర్తు చేసుకోండి. గత వైఫల్యాలను పునాదులుగా భావించండి. అంతే తప్ప వాటిని తలుచుకొని నిరాశ పడవద్దు. ముందు మీకు మీరు సానుకూలంగా మారాలన్న నిర్ణయానికి రావాలి. మీరు ఎంత తొందరగా ఆ నిర్ణయం తీసుకుంటే మీలో మార్పు త్వరగా వస్తుంది.